హాయ్ అండి, దిస్ ఈజ్ జ్యోతి. నేను ఈరోజు మజ్జిగ చారు చేస్తున్నానండి. మజ్జిగ చారు ఏంటంటున్నారా? మీరు చాలాసార్లు తినే ఉంటారు. అయితే దీంట్లో నేను వెజ్ యాడ్ చేసి కొంచెం హెల్తీగా తయారు చేస్తున్నాను. ఓకే, చూద్దామా ప్రాసెస్? ఇదిగోండి, మజ్జిగ చారు కోసం నేను పెరుగు ఇలాగా చిలికేసి ఉంచుకున్నాను. దీంతో పెరుగు ఓకేనా. దీంట్లోకి నేను కూరగాయలు వేస్తున్నాను. అదిగో ఒక ఉల్లిపాయ కట్ చేశాను, ఒక క్యారెట్ కట్ చేశాను, ఒక టమాటో, ఒక పచ్చిమిర్చి పెద్దది చిన్న ముక్కలు కట్ చేశాను, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కట్ చేసి ఉంచుకున్నాను. పోపు దినుసులేమో శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేస్తాను, వెల్లుల్లి ఇవన్నీ వేసి తాలింపు చేసి లాస్ట్లో ఉప్పు కారం వేసాక మజ్జిగ కలిపేయడమేనండి. చూద్దాం ప్రాసెస్. ఇదిగో కడాయి పెట్టుకున్నాను పొయ్యి మీద. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఒక స్పూన్ చాలండి. ఒక స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత వేడెక్కాక ఈ పోపులు వేసేద్దాము. పోపులు ఎగుతూ ఉన్నప్పుడే వెల్లుల్లి కూడా వేసేద్దాము. పోపులు కొంచెం వేగిపోయాయండి. ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిర్చి వేసేస్తున్నాను. మూడు కొంచెం వేగిన తర్వాత అప్పుడు టమాటా యాడ్ చేస్తాను. సరేనా? ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేద్దామండి. పసుపు, సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతుంది. అందుకనేసి పసుపు కొద్దిగా లిటిల్ బిట్ పసుపు యాడ్ చేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేస్తామండి. సాల్ట్ వేస్తే మగ్గుతాయి అన్నమాట. మీ పెరుగు చూసుకొని వేసుకోండి. పెరుగు ఎంత ఉందో దాన్ని బట్టి పెరుగు సరిపడా. ఓకే, పెరుగు సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను. ఇప్పుడే నేను కూరగాయలకి పెరుగు సరిపడాను. ఎందుకంటే సాల్ట్ వేస్తే ఇవి త్వరగా మగ్గుతాయి అన్నమాట. ఇవి కొంచెం మగ్గిన తర్వాత టమాటా యాడ్ చేద్దాం. ఓకే, టమాటా కూడా వేసేసిన తర్వాత ఇవి కొంచెం సిమ్లో పెట్టి మూత పెడతానండి. మగ్గిన తర్వాత కారం యాడ్ చేద్దాం. చూద్దామండి, ఆ కూరగాయలు మగ్గాయి. ఇప్పుడు కారం యాడ్ చేద్దాము. ఓకే, ఇందులో పచ్చిమిర్చి వేసాను, అందుకు కారం కొద్దిగానే చూసి వేసుకోండి. ఒక అర టీ స్పూన్ చాలు. ఇప్పుడు ఇవి కొత్తిమీర, కరివేపాకు వేసేద్దాము. ఆకులు ముందుగా వేస్తే ఉడికిపోయి దాంట్లో పోషకాలన్నీ పోతాయని నేను లాస్ట్లో వేస్తున్నాను. లాస్ట్లో వేస్తే ఫ్లేవర్ కూడా ఉంటుంది కదా, దానికి ఫ్లేవర్ పోకుండా కొత్తిమీర. చాలామంది పెరుగు తినరండి. పెరుగు చాలా మంచిది హెల్త్కి. పెరుగులోనూ ప్రోబయోటిక్ ఉంటుంది. ప్రోబయోటిక్ అంటే గుడ్ బ్యాక్టీరియా. అది మన గట్ హెల్త్కి మంచిది అనమాట. చాలా మంచిది పెరుగు. అదొక స్మెల్ వస్తుంది, చాలామంది ఇష్టపడరు. వాళ్ళకి ఈ విధంగా చేసి పెడితే తింటారండి. ఎందుకంటే ఉప్పు కారము వేస్తాము, ఈ తాలింపు, పోపులు ఇవన్నీ ఉంటాయి కదా. అందువల్ల దీన్ని తాలింపుని ఇష్టపడి తింటారు చాలామందిని. పెరుగు తినని వాళ్ళకి, పిల్లలు చాలామంది ఆ స్మెల్ ఇష్టపడరండి. వాంతులు చేసుకుంటారు పెరుగు అనగానే కొంతమంది, అందరూ కాదు కొంతమంది. కానీ పెరుగు చాలా మంచిది, గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, గట్ హెల్త్కి మంచిది అనమాట. అందువల్ల ప్రోబయోటిక్ ఉంటుంది కదా. ఈ విధంగా చేసి పెడితే పెరుగు తినని పిల్లలు తింటారండి. మజ్జిగ చారు అంటారు దీనిని. మజ్జిగ చారు, పెరుగు పులుసు అని కూడా అంటారు. బాగుంటుంది ఈ విధంగా. ఇందులో పెరుగులో ఆవిడ వేసుకు తింటారు కదండి, పెరుగు ఆవిడ అంటారు, పెరుగు గారెలు అలాగా తింటారు, ఇలాగ తింటారు. ఏదో విధంగా పిల్లలకి పెరుగు అనేది మనం తినిపించాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.